వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. నేనైతే ఇవాళ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. 4 ఆనియన్స్ కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి కరివేపాకు, చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకోండి. 3 పచ్చిమిర్చిలు. చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చూడండి. ఇదైతే పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం తేడా లేకుండా చాలా బాగా తింటారు. అంత టేస్ట్ బాగుంటుంది. కావాలంటే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు శుక్రవారం కదండి, వాళ్ళైతే మా నమాజ్ టైం అయిపోతుంది. అందుకని అయితే గబగబా అయితే వంట చేసేస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నాకైతే నమాజ్ టైం అయిపోతుందని గబగబా అయితే నేను వంట స్టార్ట్ చేసేస్తున్నాను. చికెన్ కర్రీ
ఇప్పుడైతే చూడండి టమాటా ఆనియన్స్ అయితే బాగా ఉడికిపోయి నూనె అయితే పైకి వచ్చేసింది. అప్పుడైతే ఒక స్పూన్ ఇంకా మన అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సిమ్లో బాగా ఉడికిపోతుంది. అది ఉడికిపోయిన తర్వాత ఇంకా ఉప్పు కారం ఇంకా ఒక స్పూన్ పెరుగు ఇంకా తర్వాత ధనియా మసాలా ఇంకా జీలకర్ర అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఇంకా చికెన్ వేసుకొని తర్వాత కొంత కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ తింటుంటే అంత బాగుంటుంది. ఒకసారి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎలా వస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.